టమాటా పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ దాకా కందిపప్పుని తీసుకోవాలి. అదేనండి తొగరపప్పు అంటారు కదా, ఆ పప్పుని 1 గ్లాస్ దాకా తీసుకొని దీన్ని వాటర్ పోస్తూ మంచిగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఏమన్నా డస్ట్ గిన ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లోకి వాటర్ని తీసుకోవాలి. మరీ ఎక్కువ పోయకూడదు, పప్పు మునిగితే చాలు. నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, ఖచ్చితంగా పప్పు మునిగేదాకానే పోసుకోవాలి. చూడండి, పప్పుని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఉడకాలి. మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే దీంట్లోకి ఒక 4-5 బాగా పండినటువంటి టమాటా ముక్కల్ని తీసుకోవాలి. ఇవి పుల్లగా ఉంటే కొన్ని తక్కువ తీసుకోండి, పుల్లగా లేకపోతే మరిన్ని తీసుకున్నా పర్వాలేదు టమాటా ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారంని తీసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేది ఉంటేనే టేబుల్ స్పూన్ తీసుకోండి, కారం తక్కువగా ఉంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపుని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీద ఈ టమాటా ముక్కలు మొత్తం స్మాష్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అలాగే పప్పు కూడా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోతుంది మెత్తగా. కొంచెం పలుకు మీద ఉంటుంది కదా, ఈ టైంలో టమాటాలు మెత్తబడే టైంకి మొత్తం ఉడికిపోతుంది పప్పు. అలాగే ఇటు పక్క చిక్కుడుకాయ కర్రీ కూడా చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో చిక్కుడుకాయ కర్రీ కూడా అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. టేస్ట్ చాలా బాగుంటుంది అలా ట్రై చేస్తే. చూడండి, మీడియం ఫ్లేమ్ మీద పప్పుని మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పు చాలా మెత్తగా ఉడకాలి, పలుకు మీద ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఒకవేళ పప్పు ఉడకకపోతే మరి కాసేపు ఉడికించుకోండి. వాటర్ కనుక లేకపోతే మరిన్ని పోసుకొనైనా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బగోన పెట్టుకొని దీంట్లోకి 1 పావు దాకా ఆయిల్ని తీసుకోండి. ఈ నూనె వేడెక్కాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి ఆవాలు చిటపటమన్నాక దీంట్లోకి ఒక 4-5 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే 7-8 దాకా వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు వెల్లుల్లి మాడనివ్వండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, అందుకే చూపించలేకపోతున్నాను. అలాగే దీంట్లోకి కరివేపాకు కూడా వేసాను, మీరు కూడా వేసుకోండి. పసుపు వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడే వేసాం కాబట్టి ఏం వేయకుండానే డైరెక్ట్ పప్పును వేసేయండి తాలింపులోకి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. అలాగే ఒక చిన్న కప్ అంతా చింతపండు రసంని పోసుకోవాలి. మీకు టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు రసం అవసరం లేదు, పుల్లగా లేకపోతేనే కొంచెం వేసుకోవాలి చింతపండు రసం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి, పప్పు చిక్కగా అయ్యేంత వరకు. ఈ టమాటా పప్పు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే నచ్చితే దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేయండి. అంతే, రెడీ. టమాటా పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది.